నా చిన్నప్పటి నుండి అంటున్నారండి కనిగిరికి ట్రైన్ వస్తుందంట అని. సరే నా సంగతి అని సరే మా నాన్నలు చిన్నప్పటి నుండి ఇదే మాట అంటున్నారంట. ఇంకా దాంతో ఏమర్థమైందంటే ఇంకా మన ఊరికి ఎప్పుడు వస్తుందిలే ట్రైన్ అంటే ఏదైనా వస్తుంది అంటే అక్కడ పనులు జరుగుతుంటే కొంచెం హోప్ ఉంటుంది. సో పనులే ఎప్పటికీ ప్రారంభం కాలే. అప్పటి నుండి మా చిన్నప్పటి నుండి అనుకునే వాళ్ళం. సో రాదేమో అని అనుకున్నాము. మా జనరేషన్ కదా మేము ముసలి అయ్యాక చూస్తామో లేదో అని అనుకున్నాము. కానీ ఫైనల్గా 2026 సంవత్సరం జనవరి 30వ తేదీ మా ఊరికి ఫస్ట్ టైం ట్రైన్ అయితే వచ్చేసిందండి. ఇది వచ్చేసి నడుకు నుండి శ్రీకాళహస్తి రైల్వే లైన్ అండి. 309 కిలోమీటర్స్ ఉంటుంది. మన ఏపీలో గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల మీదుగా సాగే ఈ లైన్ వచ్చేసి విజయవాడ, చెన్నై మార్గంలో రద్దీని తగ్గించడానికి అలానే తిరుపతికి ప్రత్యామ్నాయ వేగవంతమైన మార్గాన్ని అందిస్తుందన్నమాట. ఈ ప్రాజెక్ట్ ద్వారా దర్శి, పొదిలి, కనిగిరి, ఆత్మకూరు, రావూరు వంటి ప్రాంతాలకి మొదటిసారిగా రైలు సదుపాయం కలుగుతుంది. అంటే మాకు ఇంతవరకు ట్రైన్ ఫెసిలిటీ లేదండి. మా ఇప్పుడైతే ఊర్ల పేరు చెప్పాను వాళ్ళకి. ఫస్ట్ టైం మా ఊర్లో రైల్వే స్టేషన్ కట్టడం అయితే పూర్తి అయిపోయింది. అండ్ ఈరోజు ట్రైన్ వచ్చిందని చెప్పా కదా, చూసారా ఐస్ బండ్లు పెట్టుకున్నారు, చక్కగా సేల్ చేసుకోవచ్చని. కార్లు, బండ్లు, ఆటోలు వేసుకొని పసిపిల్లల దగ్గర నుండి వృద్ధుల వరకు అందరూ కూడా వస్తున్నారండి. ఎందుకంటే ఇది ఆల్రెడీ ట్రైన్ ఫెసిలిటీ ఉన్న మీకు అర్థం కాదు. అసలు ట్రైన్ ఫెసిలిటీ లేని ఊర్లు మావి. మాకు తెలుసు ఆ బాధ ఏంటో. అది అంటే ట్రైన్ ఫెసిలిటీ ఎందుకు ఉండాలి అంటే జర్నీ కంఫర్ట్ ఉంటుంది అండ్ ట్రావెల్ ఛార్జెస్ కూడా తక్కువ ఉంటాయండి. ఎంత దూరమైనా తక్కువ బడ్జెట్లో వెళ్ళి రావచ్చు. సో రెగ్యులర్గా వేరే ఊరు వెళ్ళి పనులు చేసుకునే వాళ్ళైనా, వాళ్ళ ఫ్యామిలీని చూడాలన్నా, ఎప్పుడన్నా నెలకు 2 సార్లు బస్సులో రావాలన్నా చాలా ఖర్చులు అయితే అవుతాయండి. అదే ట్రైన్ అనుకోండి చక్కగా రిలాక్స్గా రావచ్చు, బడ్జెట్ కూడా తక్కువలో అయిపోతుంది. బిజినెస్ పర్పస్ మీద కూడా ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ ట్రైన్ కన్నా మనకి పని పూర్తి అయింది అనుకోండి. మాకు రైల్వే స్టేషన్ పని పూర్తి అయిపోయింది, బట్ రైల్వే లైన్ ఇవన్నీ పూర్తి అవ్వాలి కదా. పూర్తి అయితే మేమైతే ఇది నడుకుడు నుండి శ్రీకాళహస్తి కాబట్టి ఫస్ట్ అయితే మేము గుంటూరు వెళ్ళొచ్చు, విజయవాడ వెళ్ళొచ్చు, హైదరాబాద్ వెళ్ళొచ్చు, ఇంకా శ్రీకాళహస్తి, తిరుపతి ఇలా వెళ్ళొచ్చు అనమాట. చూద్దాం. ఈరోజైతే ట్రయల్ రన్ అనమాట. జస్ట్ ట్రయల్ కోసం ట్రైన్ అనేది వచ్చిందనమాట. ఇంకా జర్నీ ఎప్పుడు చేస్తామో ఆత్రంగా ఎదురు చూస్తున్నాము. ఎన్ని సంవత్సరాలకు పట్టిద్దాం మరి. అసలు తిరుపతి ఎప్పుడు అంటే మాకు ఒకేలా ట్రైన్ జర్నీ చేయాలంటే మా దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్స్ వచ్చేసి ఒంగోలు, సింగరాయకొండ, నెల్లూరు, మార్కాపురం. ఈ 4 కొంచెం నెల్లూరు దూరంలేండి. మార్కాపురం, సింగరాయకొండ డిస్టెన్స్, తర్వాత ఒంగోలు, నెల్లూరు. నేను ట్రైన్ జర్నీ చేయాలంటే అటు వెళ్ళాలన్నమాట. ఏదైనా మాకైతే ట్రైన్ జర్నీ మా నాన్నకి, మా ఫ్యామిలీలో మా నాన్నకి, మా అమ్మకి భలే భయం అండి. ఇష్టం ఉండదు కూడా ట్రైన్ జర్నీ. ఎందుకంటే ట్రైన్లో సెక్యూరిటీ ఉండదు అని అంటూ ఉంటారు. ఏదైనా మన ఊర్లో ఉంటే అది వేరు. మన ఊర్లో ఎలాగూ లేదు కాబట్టి మాకు కూడా అంత ఇంట్రెస్ట్ ఉండదు. బట్ నాకు ఇష్టం చిన్నప్పటి. నాకేంటంటే ఈ బస్సులు ఇవన్నీ పడవు కాబట్టి, కారు కూడా పడదు, బైక్ పడిద్ది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రైన్ కూడా చిన్నప్పుడు నేను వెళ్ళిన రైల్వే స్టేషన్స్ వచ్చేసి టంగుటూరు, ఇంకా చీరాల, జాంతపేట ఇవేనండి.